హాయ్, నమస్తే అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బచ్చలి కూర గింజలు టమాటో కర్రీ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేద్దాము. ఇప్పుడు ముందుగా ఆయిల్ కొంచెం వేడైంది కదా, ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలియపెడదాము. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు తాలింపు గింజలు కూడా వేద్దాము. శనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవి కూడా కొంచెం చిట్పట్ అనే వరకు కలియపెడుతూ ఉందాము. తాలింపు గింజలు కొంచెం వేగినాయి. ఇప్పుడు కరివేపాకు వేసి ఒక్కోసారి ఇలా కలియపెట్టుకున్న తర్వాత బచ్చలి కూర గింజలు, కాడలు, కొన్ని ఆకులు ఇలా వేద్దాము. వేసి కొంచెం మంచిగా ఇలాగ కలియపెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలియపెడదాము. కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు మనము తగినంత రాళ్ళ ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం ఇలా కలియపెడదాము. కలియపెట్టిన తర్వాత టమాటో ఒక చిన్నవి 3 కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేసి మొత్తం ఇలాగా కలియపెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మగ్గనిద్దాము. ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాము. మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేద్దాము. అంతే సరిపోతుంది. కారం కూడా వేసి కొంచెం కలియపెట్టేసి కొంచెం వాటర్ వేద్దాము. కొంచెం వాటర్ వేస్తే కొంచెం మంచిగా గుజ్జు గుజ్జుగా కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనము రైస్లో కూడా తినవచ్చు, అలాగే చపాతీలో కూడా తినవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము. ఇప్పుడు ఒకసారి లాస్ట్గా మూత తీసి చూద్దాము. మంచిగా ఉడికింది కదా, కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంతేనండి, టమాటో బచ్చల కూర గింజల కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.